నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో 2016 తర్వాత యునైటెడ్ కింగ్డమ్లో వచ్చిన ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే యూకేలో చాలామంది ప్రధానమంత్రులు మారిపోయారు. వారు ఎవరు, ఎప్పుడు ప్రధానమంత్రులు అయ్యారు, ఎందుకు రాజీనామా చేశారు, ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చెప్పాల్సి వస్తే డేవిడ్ కెమెరాన్. ఇతను 2010 నుండి 2016 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. డేవిడ్ కెమెరాన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన 2010లో యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ సేకరణ రిఫరెండం నిర్వహించారు. ఆయన యూరోపియన్ యూనియన్లో యూకే కొనసాగాలని కోరుకున్నారు. కానీ ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావాలని ఓటు వేశారు. బ్రెగ్జిట్ అప్పట్లో చాలా సంచలనం రేపింది. దీంతో తన విధానం విఫలమైందని భావించి జూలై 2016లో డేవిడ్ కెమెరాన్ రాజీనామా చేశారు ప్రైమ్ మినిస్టర్గా. దానికి కారణం బ్రెగ్జిట్ రిఫరెండంలో తన అభిప్రాయం ఓడిపోవడం. ఆ ఒక్క కారణంతో డేవిడ్ కెమెరాన్ సమర్థుడైనా కానీ ప్రధానమంత్రిగా ఉండి ఆ టైంలో 2016లో రిజైన్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి థెరెసా మే. ఈమె 2016 నుంచి 2019 3 సంవత్సరాల వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు యూకేకి. డేవిడ్ కెమెరాన్ తర్వాత థెరెసా మే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రధాన లక్ష్యం బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయడం. అయితే ఆమె తీసుకొచ్చిన ఒప్పందాన్ని పార్లమెంటు 3 సార్లు తిరస్కరించింది. ఇక్కడ బ్రిటన్ పార్లమెంట్లో పార్టీ లోపల కూడా ఆమెకు మద్దతు తగ్గిపోయింది. దీంతో ఆమె కూడా 2019లో రాజీనామా చేశారు. దీనికి మెయిన్గా చెప్పాల్సిన కారణం ఏంటంటే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమోదింపజేయడంలో థెరెసా మే విఫలమైంది. ఈ కారణం చేత ఆమె రాజీనామా చేసింది. 2019లో ఇది జరిగింది. ఆ తర్వాత వచ్చింది అప్పటికి చాలాసార్లు మన లండన్ మేయర్గా ఉన్న బోరిస్ జాన్సన్. 2019 నుంచి 2022 వీళ్ళందరూ కూడా కన్జర్వేటివ్ పార్టీ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్. బోరిస్ జాన్సన్ గ్రేట్ బ్రెగ్జిట్ డన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. ఆయన చాలా ఫాస్ట్, ట్రంప్ లాంటి డైనమిక్ లీడర్. ఆయన కాలంలో యూకే అధికారికంగా యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే ఆ టైంలో కోవిడ్ రావడం, ఆ కోవిడ్ లాక్డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్లో పార్టీలు నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి తన మీద. దీనినే పార్టీ గేట్ అని పిలిచారు. అంటే ఆ టైంలో వీళ్ళు నియమాలు ఉల్లంఘించి పార్టీలు చేసుకున్నారు. కోవిడ్ టైంలో అనేక మంది మంత్రులు రాజీనామా చేయడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. చివరికి 2022లో అంటే 2022లో బోరిస్ జాన్సన్ ఆయన కూడా రాజీనామా చేశారు. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే పార్టీ గేట్ వివాదం మరియు ప్రభుత్వంపై నమ్మకం తగ్గిపోవడం ప్రజలకు. సో దీనివల్ల కన్జర్వేటివ్ నుంచి 3వ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేశారు. సో ఈ టైంలోనే క్వీన్ ఎలిజబెత్ చనిపోవడం కూడా జరిగింది. సో అప్పుడు 4వ ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 కేవలం ఒక నెల రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా చేశారు. యూకే చరిత్రలో అతి తక్కువ కాలం చేసిన ప్రధానమంత్రిగా కూడా లిజ్ ట్రస్ నిలబడ్డారు. ఆమె ప్రకటించిన పన్ను తగ్గింపులు మరియు ఆర్థిక విధానాలు మార్కెట్లో పెద్ద కలకలం రేపాయి. పౌండ్ విలువ చాలా ఘోరంగా పడిపోయింది. పెట్టుబడిదారుల నమ్మకం తగ్గింది. కేవలం 45 రోజులకే ఆమె రాజీనామా చేశారు. లిజ్ ట్రస్ రాజీనామా కల మెయిన్ కారణం ఆర్థిక విధానాల వైఫల్యం. దాంతో ఒక్కసారిగా యూకే ఆర్థిక విధానం అంతా కూడా మారిపోయింది. సో దాంతో ఆమె రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఈమె 4వ ప్రధానమంత్రి కన్జర్వేటివ్ నుంచి. ఆ తర్వాత వచ్చింది మన భారత సంతతికి చెందిన రిషి సునక్. 2022లో నుంచి 2024 వరకు ఇతను ప్రధానమంత్రి చేశారు. రిషి సునక్ భారతీయ మూలాలు కలిగిన తొలి బ్రిటిష్ ప్రధానమంత్రి. అప్పట్లో చాలా సెన్సేషన్ అయింది కూడా యూకేలో. ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని స్థిరపరచడానికి ప్రయత్నించారు. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుదల, ఇన్ఫ్లేషన్, NHS సమస్యలు, నేషనల్ హెల్త్ సర్వీస్ సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ భారీ ఓటమి చవి చూసింది. ఇన్ని ప్రధానమంత్రులు మారినాక జనాల్లో కూడా
ఆసక్తి పోయింది కన్జర్వేటివ్ పార్టీ మీద. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఆయన రాజీనామా కారణం సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం. అంటే లేబర్ కన్జర్వేటివ్ ప్రధాన పార్టీలు, దాంట్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది, లేబర్ పార్టీ గెలిచింది. సో దాంతో రిషి సునక్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత లేబర్ పార్టీ నుంచి వచ్చిన మరో ముఖ్యమైన ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. ఇతను 2024 ఎలక్షన్స్లో గెలిచి ప్రధానమంత్రిగా అయ్యారు. కానీ రీసెంట్గా 2 రోజుల కింద అతను కూడా రిజైన్ చేశాడు. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించడంలో కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సేవలు, వలస విధానాలు, ఇమిగ్రేషన్ పాలసీస్ మరియు ప్రజా సేవలపై దృష్టి సారించారు. ప్రస్తుతం 2 రోజుల కిందనే అతను కీర్ స్టార్మర్ కూడా రిజైన్ చేయడం జరిగింది. దానికి ముందు కూడా ఒక మంచి పాలసీ కూడా తీసుకొచ్చారు, పిల్లలకి అండర్ 16 వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేయడం. సో ఇతను కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు అనుకునేది ఏంటంటే యాండీ బర్మన్ అని ఇంకొక లేబర్ పార్టీ నుంచి వాళ్ళు తీసుకోవడానికి చూస్తున్నారు. సో మరి కొద్ది రోజుల్లోనే లేబర్ పార్టీ నుంచి యాండీ బర్మన్ ఎలక్ట్ కాబోతున్నారు ప్రైమ్ మినిస్టర్గా. సో 2016 నుంచి ఇప్పటి వరకు యూకేలో రాజకీయ అస్థిరత ఎక్కువ కనిపించింది. మెయిన్గా డేవిడ్ కెమెరాన్ బ్రెగ్జిట్ కారణమైతే, అంటే రిజైన్ చేయడానికి బ్రెగ్జిట్ కారణమైతే, తెరీసా మే బ్రెగ్జిట్ ఒప్పందంలో విఫలం చెందింది. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ వివాదాలు, ఆ తర్వాత వచ్చిన లిజ్ ట్రస్ కేవలం 40 రోజులు ఉన్నా కానీ ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత రిషి సునక్ ఎన్నికల్లో ఓడిపోయాడు. దాంతో కన్జర్వేటివ్ పార్టీ అయిపోయింది. ఆ తర్వాత లేబర్ పార్టీలో కీర్ స్టార్మర్ ఇప్పుడు 2 రోజుల కింద రిజైన్ చేసి, ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ప్రధానమంత్రులు మారడం యూకే రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన విషయం. సో ప్రధానమంత్రి అంటే ఇంత ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్, ఇంగ్లాండ్ ఒకప్పుడు, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక లీడర్ని తయారు చేసుకోలేకపోతుంది. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్ రెండు కూడా ప్రధానమంత్రిని తయారు చేయడంలో విఫలమైపోతుంది. వాళ్ళ పార్టీ నుంచి ఇప్పటివరకు ఒక స్ట్రాంగ్ లీడర్, ఒక కన్సిస్టెంట్ లీడర్ అనేది లేకుండా పోయింది. దీంతో ప్రజల్లో ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళు ఏంటి మనకి ప్రధానమంత్రి అనే లీడర్ లేడా అనే ఒక భావన కూడా కలిగింది. సో దాంతో వాళ్ళు కూడా చాలా హ్యూమర్స్ కూడా నడుస్తున్నాయి. సో ఎప్పటికైనా ఒక దేశానికి, అది ప్రజాస్వామ్యం ఉన్న ఇలాంటి పెద్ద దేశాల్లో ప్రైమ్ మినిస్టర్ లాంటి పదవి చాలా గొప్పది. సో అలాంటి పదవికి అర్హులైన వారు రావాలంటే వాళ్ళు చాలా కింది స్థాయి నుంచి లీడర్గా ప్రూవ్ చేసుకొని రావాలి. అన్నీ వదులుకొని స్వలాభం అనేది లేకుండా ఎప్పుడైతే నిస్వార్థంగా సేవ చేయడానికి ప్రజలకు ముందుకు వస్తారో, ఏది ప్రైమ్ మినిస్టర్ పోస్టులు అనేవి ఏదో టెంపరీ కాదు, గట్టిగా నిలబడాలి, ప్రజల కోసం నిలబడాలి. అంత పెద్ద పొజిషన్లో కూడా కష్ట సుఖాలు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. వాటిని ఫేస్ చేస్తూ ముందుకు పోయి ప్రధానమంత్రిగా నిలబడాలి. మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు ఎన్ని సంవత్సరాలు, గత 10 సంవత్సరాల పైనే నరేంద్ర మోడీ గారు పాలన చేస్తున్నారు. అతని పాలన సుస్థిరత, కన్సిస్టెన్సీ, ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ఇప్పటికీ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడుతున్నారు. సో అలాంటి నాయకుని తయారు చేసుకోవడంలో బ్రిటన్ ఒక 10 అడుగులు వెనకేసిందని చెప్పాలి. సో ఒకప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్న బ్రిటిష్ నేలపై ఈరోజు ఒక స్థిరమైన నాయకత్వం లేకుండా ఉండడం నిజంగా ఒక రకంగా సిగ్గుచేటు. సో ఇప్పుడు ఎవరైతే ఈ ఎన్నికల్లో గెలిచిన రాజకీయ నాయకులు కాకుండా ఆ తర్వాత వచ్చిన, అంటే పార్టీ ఎన్నుకున్న ప్రధానమంత్రులు వారు కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న యాండీ బర్నమ్ లేబర్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా వస్తున్నారు. సో వారి తరపునైనా కానీ మంచి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని, స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడి అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకైనా ఈ ప్రైమ్ మినిస్టర్ నిలబడాలి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, ఏవైతే వీళ్ళు అనుకున్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి ప్రజలు మెయిన్గా ఒక లీడర్ నిలబడ్డప్పుడు ఆ లీడర్ ఇంకో 10 లీడర్లను తయారు చేసుకుంటేనే నెక్స్ట్ వచ్చే భావితరాలకు మనం ఒక లీడర్ని ఇవ్వగలుగుతాం. సో అలాంటి నాయకత్వ లక్షణాలున్న వారిని ఎన్నుకోవాలని, అప్పుడే బ్రిటన్ ప్రభుత్వం కానీ బ్రిటన్ భవితవ్యం కానీ చాలా చక్కగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో
ఈ వీడియో ఇక్కడికి సమాప్తం. మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూకే నుండి నేను మీకు ఇస్తాను. 15 సంవత్సరాలు యూకేలో ఉంటున్నా కాబట్టి ఇక్కడ పరిస్థితులపై, స్థితిగతులపై నాకు చాలా అవగాహన ఉంది. సో నాకున్న అనుభవంతో, నాకున్న డేటాతో నేను చేసిన వీడియో ఇది. తప్పకుండా మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్, వంశీ మునిగంటి.